అందరికీ నమస్కారం. ఈరోజు మనం పిరమిడ్ గురించి తెలుసుకుందాం. రెగ్యులర్గా ధ్యానం గురించి, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం గురించి తెలుసుకుంటున్నాం. పిరమిడ్ అంటే ఏంటిది, ఎందుకు వచ్చింది, ఎలా, దాని గురించి కొందరికి డీటెయిల్స్ తెలియదు. కాబట్టి పిరమిడ్ అనేది ఎప్పుడు పుట్టింది, అసలు పిరమిడ్ గురించి కాస్త మనం తెలుసుకుందాము. మరి ఇప్పుడు మనం ఎక్కువ శాతము వీరబ్రహ్మం గారి గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి వీరబ్రహ్మం గారి కాలజ్ఞానం కానీ, వీరబ్రహ్మం గారి ఆత్మజ్ఞానం కానీ తెలుసుకుంటున్నాం. కాబట్టి వీరబ్రహ్మం గారు ఒక గుహలో కూర్చొని, మరి అతను బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో గుహలో కూర్చొని తపస్సు చేయడం మనకు తెలుసు. అది రవ్వల కొండలో, అంటే వాటిని మనం గుహలు అంటాం. అప్పుడు ఆ గుహ ఎలా ఉంటుంది అని చెప్పిండంటే, మనకి వీరబ్రహ్మం గారు కూర్చునే గుహ పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. అంటే మనకి ఏ కొండనైనా మీరు గమనించండి, దూరంగా మనం నిలబడి చూసిన ప్రతి కొండ ఇలా పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. అంటే ఈ షేపు అనేది విశ్వానికి సంబంధం ఉంటుంది. అందుకనే ఏ కొండకి ఎక్కినా, ఏ గుట్టలు చూసినా, ఏ గుహలు చూసినా అన్నీ కూడా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఇది ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు. ఇదేంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రయోగం చేసి తీసుకొచ్చింది కాదు. ఇది ఫస్ట్ నుండి ముందటి నుంచి ఉన్నదే. కాకపోతే దీన్ని ప్రచారంలోకి మరుగున పడిపోయిందని చెప్పి ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. అంటే దీని యొక్క ప్రచారం ముందుకు తీసుకొస్తే దీని యొక్క విలువ తెలుస్తుంది. దీని యొక్క శక్తిని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మరి ఎలా పిరమిడ్స్ ప్రతిదీ మనం ఒక్కసారి గమనిద్దాము అనేది మనకి ఇక్కడ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈ మరుగున పడిపోయిన పిరమిడ్ యొక్క ఏదైతే ఉందో వాటి యొక్క గొప్పతనాన్ని, వాటి యొక్క శక్తిని, దాని గురించి వివరంగా క్లుప్తంగా చెప్పి ఒక పిరమిడ్ సంస్థనే నిర్మించడం జరిగింది. ఈ పిరమిడ్లో ధ్యానం చేసుకోవడం ద్వారా ఏమేం జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి చెప్పడం జరిగింది ఆయన. మరి పిరమిడ్ అంటే ఏంటంటే త్రికోణం, 3 కోణాలు. మనం ఇంతకుముందు చిన్నప్పుడు చదువుకున్నాం గణిత శాస్త్రంలో. అంటే మనము త్రిభుజము అంటాం వాటిని. 3 భుజాలు అంటే త్రిభుజం అని మనం గీసి మన గణిత శాస్త్రంలో అంటే లెక్కల శాస్త్రంలో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. అలాగే ఇది ఎప్పటి నుంచో ఉన్నది, కానీ పత్రిజీ మాత్రం తెచ్చింది కాదు. కాకపోతే పత్రిజీ ఏం చేసిందంటే ఇది మరుగున పడిపోయిందని ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి వీరబ్రహ్మం గారు కూడా 400 సంవత్సరాల క్రితం వచ్చిన మహానుభావుడు. మరి అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం గీజా పిరమిడ్స్ ఉన్నాయి. మనము ఒక్కసారి మనం యూట్యూబ్లోకి వెళ్ళి పిరమిడ్ శక్తి అని ఒక్కసారి కొట్టి చూస్తే మనకేంటంటే పిరమిడ్ ఇప్పుడు కొత్తగా కొట్టింది కాదు, అది ఎప్పుడుదో పురాతనంది. ఈ భూమి పుట్టినప్పటికీ పిరమిడ్కి సంబంధం ఉంది అని చెప్పి మనకి శాస్త్రాలలో శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. అదే మనకి ఈ యొక్క పిరమిడ్ గురించి పుస్తకాలు కూడా మన సొసైటీలో ఉన్నాయి. మనకి ఇక్కడ వీరబ్రహ్మం గారు తపస్సు చేసిన ఆ కొండ కూడా, ఆ గుహలు కూడా 3 కోణాలతో అంటే పిరమిడ్ ఆకారంలో ఉంది అని చెప్పి మనకి వారి యొక్క జీవిత చరిత్రలో ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇంకోటి ఏంటంటే రాజు కిరీటం పెట్టుకుంటాడు. మీరు గమనించండి, రాజుల కాలంలో రాజులు పెట్టుకునే కిరీటంని గమనించండి. సేమ్ మనకి ఒక ఇలా ఉంటుంది మనకి సేమ్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒక గుడికి వెళ్ళిన మనకు శతకోపం పెడతారు, అది కూడా పిరమిడ్ షేప్లో ఉంటుంది. మనం గుడిలో కొట్టే గంట కూడా పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. పైన గోపురం కూడా పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. అంటే చూడండి, మరి ఆ గుడిలో ఈ 3 కూడా గంట కానీ, శతకోపం కానీ, గోపురం కానీ
అలాగే కలశం గాని, అలాగే గౌరమ్మ గాని. ఒక ఆలయానికి వెళ్తే అన్ని పిరమిడ్ షేప్‌లోనే ఉండడానికి కారణం ఎవరం ఇప్పటి వరకు తెలుసుకోలేదు మనం. ఎందుకు ఇలా ఉన్నాయని ఏ రోజు కూడా మనం ప్రశ్నించుకోలేదు. ఎందుకంటే వాటి ద్వారా ఆ గుడికి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసము యోగులు అక్కడ గౌరమ్మ షేప్ గాని, గౌరమ్మని పెట్టడం గాని, కలశం అంటే మనకి గౌరమ్మ షేప్‌లో కలశంని పెట్టడం గాని, అలాగే మనకి కొబ్బరికాయ కూడా అదే షేప్‌లో ఉంటుంది. తర్వాత మనకి గంట, గోపురము అన్నీ కూడా అవే షేప్‌లో ఉంటాయి. మరి రాజు పెట్టుకునే కిరీటమే కాకుండా రాజుల కోటలు కూడా రాజులు నివసించే వాటిని కోటలు అంటారు. ఆ కోట మీరు గమనిస్తే గోపురాలకి గోపురాలలో వాళ్ళ కోటలు ఉండేవి. అలాంటి కోటలలోనే నివసించేవారు. ద్వాపర యుగంలో కానీ, అలాగే త్రేతాయుగంలో, కృతాయుగంలో అలాగే ఉండేవి. కలియుగానికి వచ్చేసరికి ఏమైందంటే మనకి గు అంటే గుండ్రంగా కట్టే గుడిచెలు గుండ్రంగా కట్టే గుడిసెలు దోషం అనేది ఉండదు. గుడిసెలు ఉండేవి. అంటే మనకి కూలిండ్లని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అప్పుడు కోటలు ఉండేవి. కలియుగంకి వచ్చిన తర్వాత కూన ఇండ్లని నిర్మించడం, అలా మనకి గుడిసెలు మనం చూస్తూ ఉంటాము. మీరు గమనించండి, ఏ కూలి ఇల్లుకి కానీ, ఏ గుడిసెకి కానీ వాస్తు దోషం అనేది ఉండదు. ఇప్పటివరకు మనం అది వినలేదు. కేవలం డాబా ఇండ్లు కట్టుకున్నాం కాబట్టి వాటికి మాత్రమే వాస్తు దోషం చెప్తారు. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఈ ఆకారంలో కట్టినప్పుడు ఏమైతుందంటే ఈ విశ్వశక్తి పైన ఉన్న విశ్వశక్తి ఈ లోపలికి వచ్చినప్పుడు అందులో శక్తి ఉంటుంది కానీ వాస్తు దోషం అనేది ఉండదు అని ప్రతి శాస్త్రంలో. అందుకే ఆ గుడిసెకి అంత ఇంపార్టెంట్ పూర్ణ ఇండ్లకి, మరి గోపురాలకి, అలాగే కోట అలా ఇవ్వడం అయితే మనము ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఇల్లు ఇప్పుడు డాబా ఇండ్లు ఉండడం వల్ల మనకి పాజిటివ్ ఎనర్జీ చాలా తక్కువ ఇండ్లల్లో. అందుకనే మనకి ప్రతి పూజలో కూడా గమనించండి, ఒక సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఆ వ్రతం యొక్క పీటను గమనించండి. పైన గోపురం లేని పీట ఉండదు. తర్వాత మనం గౌరమ్మ లేకుండా ఏ పూజ చేయలేము. గౌరమ్మ షేప్ ఇలా మనం వేస్తున్నప్పుడు మనకి పిరమిడ్ షేప్ లోనే వస్తుంది. మీరు ఏదన్నా పిడికిల్లో కానీ ఏదన్నా పట్టుకొని మీరు గమనించండి. కుప్పని ఇలా పిడికిల్లో పట్టుకొని కుప్పని చూడండి, మనకి ఇలా షేప్ వస్తుంది. ఏదన్నా కానీ మనం గుమ్మరించినప్పుడు షేప్ వస్తుంది. అది విశ్వానికి సంబంధించి దానికి. అందుకని అలా షేప్ మనకి వస్తుంది. అలాగే మన ముక్కుని కూడా గమనించండి, ఈ గౌరమ్మ షేప్ లో ఉంటుంది. ఇది కూడా ఒక పిరమిడ్ ఆకారం. మన శరీరం కూడా మనం సుఖాసనంలో చూడండి, మనం సుఖాసనంలో కూర్చున్నప్పుడు కూడా మన శరీరము చూడండి, ఇది మన తల భాగం, ఇవి మన భుజం. చూడండి ఒక శరీరం కూడా పిరమిడ్ ఆకారం కనిపిస్తుంది. అది మన ముక్కు కూడా పిరమిడ్ లో కనిపిస్తుంది. మీరు ఉండి కూడా అది కనిపిస్తుంది, మనకి పిరమిడ్ షేప్ కనిపిస్తుంది. కూడా మీరు సంచి మనకి పిరమిడ్ షేప్ లోనే ఉంటుంది. మీరు అన్నింటినీ గమనించండి, ఏ గుడికి వెళ్ళినా అన్ని మనకి పిరమిడ్ షేప్ లోనే. మన శరీరంలో ఉన్న కొన్ని భాగాలు కూడా మనకి పిరమిడ్ షేప్ లోనే ఉన్నవి. మన చేతి నుండి ఏ వస్తువుని తీసుకొని గుప్పడి పట్టుకొని గుమ్మరిస్తే కూడా మనకి పిరమిడ్ షేప్ వస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వానికి ఈ పిరమిడ్కి పిరమిడ్ అంటే ఏంటిది మరి అంటే పిరమిడ్ అంటే ఫైర్ ప్లస్ అమిడ్ అంటే అగ్నితో కూడుకున్నది. అంటే అగ్ని అంటే ఏంటిది, విశ్వశక్తిని ఎక్కువగా ఆకర్షించి
అందులో స్టోర్ చేసుకునేది. ఇప్పుడు మనం మామూలుగా సూర్యకిరణాలకు ఎదురుగా ఒక చిన్న కాగితాన్ని కాల్చాలి అంటే అది కాలదు. దాన్ని కాల్చాలంటే మనం చిన్నప్పటి నుంచి ప్రయోగాలు చేసి చూస్తున్నాం. ఒక భూతద్దంని తీసుకువచ్చి పెడితే అది ఎలా కాలిపోతుంది. అలాగే ఈ యొక్క విశ్వంలో ఉన్న శక్తిని మనం ఎక్కువగా ఆకర్షించుకోవాలంటే ఈ పిరమిడ్ అనేది మనం ఉపయోగించుకోవాలి. ప్రతి ఇంటిలో ప్రతి ఒక్క స్త్రీ కానీ పురుషుడు కానీ పిరమిడ్లో ధ్యానం చేయడం కానీ, పిరమిడ్ కింద నిద్రపోవడం కానీ, పిరమిడ్ కింద చదువుకోవడం కానీ, మనం పిరమిడ్ని మన ఇంట్లో ఏ స్థానంలో ఏ ఇంట్లో పెట్టుకున్న ఎక్కువగా బెడ్రూమ్లో కానీ పూజా గదిలో కానీ ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఈ కోణం ద్వారా మనకి ఏమవుతుంది అంటే విశ్వశక్తి ఆకర్షణ అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ కోణము ఎలా నిర్మించబడిందంటే 51 అంటే 51 డిగ్రీల 52 సెకండ్ల 10 నిమిషాల అంటే వాటి యొక్క 51 డిగ్రీల 52 నిమిషాల 10 సెకండ్ల యొక్క డిగ్రీ అనేది ఉంటుంది. ఆ డిగ్రీ ఈ విశ్వానికి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకని ఈ డిగ్రీ అంటే వేరే వేరే ప్లేస్లలో కూడా పిరమిడ్స్ ఉంటాయండి. ఉన్నత లోకాలు పైన ఉన్న లోకాలలో కూడా పిరమిడ్స్ ఉంటాయి. కానీ డిగ్రీ చేంజ్ అవుతుంది. ఇక్కడ మన భూమికి మన విశ్వానికి ఏదైతే కనెక్షను ఆ విశ్వం యొక్క శక్తిని ఆకర్షించాలంటే ఆ డిగ్రీ అనేది ఈ పిరమిడ్కి ఉంటుంది. భూమి మీద ప్రతి పిరమిడ్ కట్టిన ప్రతి ఒక్కరు ఆ డిగ్రీతో పిరమిడ్ని కట్టినప్పుడు వాటి యొక్క ఆకర్షణ వల్ల మనకి విశ్వమునున్న భగవంతుని యొక్క శక్తి మనకి రావడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆలోచన రహిత స్థితి. ఆ పిరమిడ్లో మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా ఆలోచనలు లేని స్థితికి వెళ్ళగలుగుతాము. ఎక్కువగా అనారోగ్యాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి ప్రతి నిత్యము ఆ పిరమిడ్ని ఉపయోగించుకోవడం వల్ల మన ఇంటికి ఆ యొక్క పిరమిడ్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నది పాజిటివ్ ఎనర్జీ, అంటే భగవంతుని యొక్క ఎనర్జీ నిరంతరం వస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి స్థలంలో ఎటువంటి హెల్త్ ప్రాబ్లంలు మానసికంగా రుగ్మతలు ఉన్న వాళ్ళు వెళ్ళి ధ్యానం చేస్తే తొందరగా రికవర్ అవుతారు. మరి పిరమిడ్కి మరి అంత శక్తి ఉంది. మనం బిజినెస్లో పెట్టుకోవడం కానీ, బిజినెస్ చేసే దగ్గర పెట్టుకోవడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, ఆఫీస్లో పెట్టుకోవడం కానీ, కార్లో పెట్టుకోవడం కానీ చాలా అత్యవసరం. ఇక్కడ మనకు చాలా వరకు కొన్ని పరికరాలు మా ఇంట్లోనైతే రూమ్ నిండా మొత్తం పిరమిడ్స్ ఉంటాయి. అంటే మనకు అంతకుముందు తెలియదు కాబట్టి ఓకే పర్వాలేదు, తెలిసినప్పుడు మాత్రం వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడంటే మనకు ఒకప్పుడు అన్ని గోపురాలు అలాగే ఉండేవి కాబట్టి అప్పుడు వీటిని పెట్టుకోవాల్సిన అవసరం లేకుండే. ఇప్పుడు అన్ని డాబా ఇండ్లు, ఎక్కడ కూన ఇండ్లు లేదు, ఎక్కడ కోట ఇండ్లు లేవు, ఎక్కడ గుడిసెలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఈ పిరమిడ్ అనేది అవసరం, అత్యవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు పిరమిడ్ అనేది ఉపయోగించుకోవాలి. విశ్వం నుంచి ఎనర్జీని ఇప్పుడు అంతేందుకంటే మీకు అర్థం కావాలంటే ఇప్పుడు మనము ఒక సెల్ ఫోన్కి, ఇప్పుడు మన దగ్గర సెల్ ఫోన్ ఉంది, టవర్ ఏదైతే మనకు సెల్ ఫోన్ పనిచేయాలి అంటే ఆ టవర్ నుంచి దాని యొక్క టవర్ నుంచి మన ఫోన్కి ఎట్లా కనెక్షన్ అందుతుంది, ఎక్కడనో టవర్ ఉంటుంది, ఫోన్లు ఉంటాయి. అంటే ఈ ఫోన్కి ఆ సిగ్నల్ అందాలి, ఆ టవర్ నుంచి సిగ్నల్ అందాలి. కాబట్టి ఆ టవర్ ఎలాగో ఈ ఫోన్కి, అలాగే ఇక్కడ ఉన్న ఈ భూమి మీదకి శక్తి అనేది ఆ పిరమిడ్, ఆ విశ్వశక్తి అనేది అట్లా అన్నట్టు. అంటే ఈ ఫోన్కి ఛార్జింగ్ లేకపోయినా మనం ఛార్జింగ్ ఎలా పెడతామో, సిగ్నల్స్ అందకపోయినా సిగ్నల్స్ కావాలని టవర్స్ ఎట్లా ఏర్పాటు చేస్తారో అలాగే ఈ భూమికి మనిషికి సంబంధం ఉంది. కాబట్టి ఎనర్జీ లేకుండా ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి ఈ పిరమిడ్ వల్ల భూమి మీదకి మనిషికి ఎక్కువ ఎనర్జీ వస్తుంది. కాబట్టి అందుకనే విశ్వంలో ఈ యొక్క ఎనర్జీని తీసుకురావడానికి పిరమిడ్ అనేది అది ఎప్పటి నుంచో ఉంది, కానీ ఎవరు కూడా దాన్ని బయటకి తీసుకురాలే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శాకాహారం గురించి, పిరమిడ్ గురించి ఎక్కువగా ప్రచారం చేయడం జరిగింది. ఇంతగా శాకాహారం గురించి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు అన్న సిద్ధాంతాన్ని ఎక్కువగా బయటకు తీసుకొచ్చిండు. చాలా గురువులు తినద్దని చెప్పిండు, కానీ ప్రచారం తక్కువ చేసి తిననీయలేదు. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రం కట్కండుగా ధ్యానం చేస్తావా చేయవా నీ ఇష్టం, కానీ ప్రతి ఒక్కరు శాకాహారిగా ఉండాలి. ఏ జీవిని, ప్రాణంతో ఉన్న ఏ జీవిని చంపి తినద్దు, చచ్చిపోయిన దాన్ని తినాలి. కానీ
తినడానికి చంపద్దు అన్న సిద్ధాంతాన్ని ఈ పిరమిడ్కు సొసైటీకి అందించడం జరిగింది. మరి ఈ పిరమిడ్ అనేది మరుగున పడిపోయిందని చెప్పి పితామహ పత్రిజీ మరి మన లోపల 72,000 నాడులు కూడా ఉంటాయి, వాటిని ఉత్తేజపరుస్తుంది. తొందరగా ప్రతిరోజు క్రమం తప్పకుండా మనం పిరమిడ్కి వెళ్తే, లేదు మన ఇంట్లోనే ఒక పిరమిడ్, పెద్ద పిరమిడ్ ఉంటే ఏం జరుగుతుందంటే మన లోపల ఉన్న నాడులన్నీ కూడా ఉత్తేజితం అంటే మేల్కొంటాయి. అవి శక్తిని తీసుకుంటాయి. కాబట్టి ధ్యానంలో శక్తిని తీసుకున్నప్పుడు అవి ఉత్తేజితమై మన లోపల ఏ రోగాలున్నా రుగ్మతలున్నా కూడా పూర్తిగా నయం చేసి మనల్ని బుద్ధి వికసించేలాగా, ఆత్మస్థితికి వచ్చేలాగా అవి ఏర్పాటు చేయడానికి కారణమైతే. ఇప్పుడు మనకి ఒక బుద్ధుని విగ్రహం చూపిస్తాను నేను, మీరు గమనించండి. ఇక్కడ ఇది బుద్ధుని విగ్రహం, మీరు గమనించండి. ఈ కొన సేమ్ గౌరమ్మ షేప్ లాగా ఉంది చూడండి. ఇక్కడ మనకి ఈ గౌరమ్మ షేప్ లో ఉన్న ఈ కొన ఏదైతే ఉందో విశ్వశక్తిని ఆకర్షించే కోణం అన్నట్టు ఇది. అందుకే బుద్ధునికి ఖచ్చితంగా ఇలా పెడతారు, ఎందుకంటే ధ్యానాన్ని ముఖ్యంగా మనకి అందించిన మహానుభావుడు కాబట్టి ప్రతి బుద్ధునికి ఈ కోణం అనేది ఉంటుంది. ఇది సేమ్ గౌరమ్మ లా ఉంటుంది చూడు, సేమ్ పిరమిడ్ షేప్ లాగా ఉంటుంది, మన ముక్కు లాగానే ఉంది, గమనించండి. అంటే ఇది తప్పనిసరి. అలాగే మీకు ఇంకొక పిరమిడ్ చూపిస్తా చూడండి. ఇది ఒక పిరమిడ్. ఈ కోణము చాలా చాలా ఇంపార్టెంట్. ఈ కోణము మనకి ఇంట్లో ఎన్ని పిరమిడ్స్ ఉంటే అంత ఎనర్జీస్ రావడం జరుగుతుంది. చూడండి, ఇది ఒక కాపర్ పిరమిడ్, అలాగే ఇది ఒక ఇట్లా పిరమిడ్స్. తర్వాత ఇది కూడా ఒకటి గమనించండి, మీకు కనిపిస్తుంది. ఇదేంటంటే మనకి బ్యాక్ పెయిన్ ఉన్న మైండ్, పిల్లలకి జ్ఞాపక శక్తి ఏదైతే డౌన్గా ఉంటుందో వాళ్ళకి మెడిటేషన్లో కూర్చోబెట్టి తల కింద, లేకపోతే పడుకున్నప్పుడు తల కింద పెట్టడం కానీ, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ తర్వాత పెట్టవచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే మనకి శక్తిని ఎక్కువగా, పాజిటివ్ ఎనర్జీని ఎక్కువగా గుంజుకునే యొక్క పరికరాలు అన్నట్టు. అంటే ఇది విశ్వానికి మనకి దగ్గరి సంబంధం ఉంటుంది కాబట్టి మన గర్భసంచి కూడా అదే ఆకారంలో ఉంటుంది. మన గుండె కానీ, మన ముక్కు కానీ, మనం సుఖాసనంలో కూర్చున్న ఏదైనా కానీ అదే ఆకారంలో మనకి ఉంటుంది. ప్రతిదీ మనం గమనించాం. మనం గుడికి వెళ్ళినాం కానీ ఏ రోజైనా మనం దాని గురించి తెలుసుకోలేం. గంట ఇలా ఎందుకుంది, శతకోపం అలా ఎందుకుంది, ఏది కూడా ప్రతి గుడిలో కూడా కలశం అనేది ఎప్పుడూ ఉంటుంది. ఒక గౌరమ్మని చేసి పెట్టడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. అంటే అవన్నీ పాజిటివ్ వైబ్రేషన్. ఎందుకంటే మనకు మనశ్శాంతి లేనప్పుడు కూడా మనం గమనించండి, ఆలయానికి వెళ్తాము. ఇంట్లో నుండి మీ ఇంటిలో మనశ్శాంతి లేని మనము ఒక ఆలయానికి, ఒక గుడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ప్రశాంతతని పొందుతాము. ప్రశాంతతని పొందడానికి కారణం ఏంటి? మనం ఏ రోజన్నా అనుకున్నాం గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది అనుకుంటున్నాం, కానీ దేని వల్ల వస్తుంది అంటే పాజిటివ్ వైబ్రేషన్. అంటే పాజిటివ్ వైబ్రేషన్ అంటే విశ్వం నుంచి ఆకర్షించబడిన వైబ్రేషన్, పరమాత్మ యొక్క శక్తి అనేది ఆ దేవాలయంలో ఉంది. అందుకనే మన ప్రతి ఇల్లు కూడా పిరమిడ్ ఆకారంలో, ఇంతకుముందు మనకి కూన ఇండ్లు కానీ, డాబా ఇండ్లు కానీ, అంటే డాబా ఇండ్లు కాకుండా గుడిసెల ఆకారంలో కానీ, ఇప్పుడు అంతెందుకని మన చేన్లలో కూడా మనము వ్యవసాయానికి సంబంధించి గుడిసెలు వేస్తాం. అటువంటి వాటిలో కూడా ఎనర్జీస్ బాగా ఉంటాయి. అంటే మనం తెలుసుకోవాలి, ఒక గుడికి వెళ్తే ఎందుకు ఇంత ప్రశాంతత వస్తుందంటే అక్కడ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ని మనం ఇంట్లో కూడా నింపుకోవాలి. ఇంట్లో ప్రతి ఒక్కరు ధ్యానం చేస్తూ ఆ పిరమిడ్ని మనం ఉంచుకొని, ఆ పిరమిడ్ని నిత్యం మనం దాని కింద పడుకోవడం, దాని కింద చదువుకోవడం అలాంటివి చేసినప్పుడు దాని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. అంతవరకు మనకి అర్థం కాదు. వాస్తు దోషం అనేది డాబా ఇండ్లకు ఖచ్చితంగా ఉంటుంది, కానీ వాస్తు దోషం అంటే వస్తువుల దోషం. కానీ ఒక గుండ్రంగా ఉన్న ఒక గుడిసెకు అనేది వాస్తు దోషం అనేది ఎక్కడ లేదు. అందుకే ఇంతకుముందు గుడిసెలు వేసుకున్న ఎవ్వరు కూడా ఏ పంతుల దగ్గరికి వెళ్ళి ఈ వాస్తు దోషం, ఆ వాస్తు దోషం అని ఎక్కడ చూయించుకోలేదు. ఒక డాబా ఇండ్లు ఉన్న వాళ్ళు అది లేదని ఇది లేదని వాస్తు గురించి ఆలోచిస్తాం. అదే ఒక పిరమిడ్ కట్టండి, ఒక పిరమిడ్ని 2-3 పిరమిడ్లు పెట్టండి, అప్పుడు వాస్తు దోషం అనేది తప్పకుండా వెళ్ళిపోతుంది. అట్లా మనము చక్కగా వీటన్నింటి గురించి తెలుసుకొని పాటించడం నేర్చుకోవాలి. మనకు పిరమిడ్ గురించి ఎలా, ఇప్పుడు అంతెందుకు మనకు ఎన్నో ప్లేస్లల్లో
పత్రిజీ కాకుండా పులాజీ బాబా కానీ ఇంకా వేరే సంస్థల వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా పిరమిడ్ గురించి తెలుసుకొని, అంటే కరోనా తర్వాత నుంచి ఎక్కువగా అందరికీ ఎనర్జీ డౌన్ అయిపోయింది కాబట్టి అందరూ ఎనర్జీ కోసము పిరమిడ్ సొసైటీ నుంచి పిరమిడ్ గురించి ఎక్కువగా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు పిరమిడ్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వేరే సంస్థల వాళ్ళు కూడా ఇప్పుడు బెంగళూరులో రవిశాస్త్రి హార్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు సంస్థలు ఇప్పుడు పిరమిడ్ని ఆశ్రయించడం, పిరమిడ్ గురించి తెలుసుకొని ఆ పిరమిడ్ శక్తిని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు. మరి ఇది పిరమిడ్ సొసైటీ నుంచి మనకి ముందే తెలిసింది కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు పిరమిడ్ గురించి మరి తెలుసుకున్నాము. మన ఇంట్లో కూడా ప్రతి ఒక్కరం పిరమిడ్ పెట్టుకొని, లేకపోతే మనం ఒక కాపర్ది కానీ లేకుంటే కట్టెది కానీ అలాంటి చక్కగా పెట్టుకోవడం వల్ల మనకి చక్కగా వస్తుంది ఎనర్జీ. దానివల్ల మనకి పాజిటివ్ వైబ్రేషన్ వల్ల మనం చాలా తేడా గమనించగలుగుతాం. ధ్యానం కుదరని వాళ్ళు కూడా పిరమిడ్ కింద ధ్యానం చేస్తే మనకు ఆల్రెడీ ఆదిలాబాద్లో మనకి ఎన్నో పిరమిడ్స్ కట్టడం భూమి మీద. అంటే పిరమిడ్ అనేది ఎట్లా అంటే చూడండి, అది 5 పంచభూతాలకి సంబంధించి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు గమనించండి, పిరమిడ్ని భూమి మీద కట్టిన పిరమిడ్ అంటే భూమి యొక్క ఆకర్షణ. తర్వాత విశ్వం నుంచి శక్తిని తీసుకుంటుంది, అంటే ఆకాశతత్వం, భూతత్వము, ఆకాశతత్వము. అలాగే ఆ పిరమిడ్కి అగ్నితత్వము, వాయుతత్వము, జలతత్వము అని ఇలా పంచభూతాల తత్వంతో కూడా అది నిర్మించబడి వాటి యొక్క ఎనర్జీస్ని కూడా తీసుకుంటుంది. కాబట్టి ఆ పిరమిడ్ అంత గొప్పది. అందుకనే మనకి ఇప్పుడే కాదండి, మనకి చైనాలో కూడా దాదాపు ఒక కొండ పైన 5,000 పిరమిడ్స్ ఉన్నాయట. 5,000 పిరమిడ్స్ ఉన్నాయి, కానీ వాటి యొక్క గొప్పతనము తెలియక అవి శిథిలం అయిపోతుంది. అంటే వాటిని ఎలా యూజ్ చేసుకోవాలో, అసలు అవి ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఎవరు చెప్పలేక ఒక కొండ పైన ఒక ప్లేస్లో 5,000 పిరమిడ్స్, అవి ఎప్పుడో పురాతనంలో కట్టిన పిరమిడ్స్ ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నాయి చైనాలో. కానీ ఎవరు దాన్ని ఉపయోగించుకోలేదు. అది ఇప్పుడిప్పుడు బయటపడుతుంది. అందుకని మనకి ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చి దాన్ని చక్కగా ఆ బుక్ని చదివి వాటి యొక్క గొప్పతనాన్ని ఫస్ట్ రీసెర్చ్ చేసిండు. పత్రి సార్ ఫస్ట్ ఇంట్లో ఏం చేసిండంటే ఒక టమాటాని పిరమిడ్ కింద తయారు చేసి పెట్టి, అలాగే పూలు పెట్టడం, పాడైపోయిన బ్లేడ్లు, కత్తెరలు పెట్టి అవి షార్ప్గా తయారయ్యేలాగా కొన్ని రోజులు ఉంచి అలా ప్రయోగాలు చేసిన తర్వాత ప్రజలకి అందించిండు. అందుకని ఎంతో మంది కూడా ఇప్పుడు కడతాలో ఎంతో పెద్ద పిరమిడ్ ఉంది. ఒక్క 11 రోజులు కానీ 21 రోజు కానీ ఏకదాటిగా అక్కడ మనం ధ్యానం చేసి చూస్తే ఆ తేడా మనకే గమనిస్తుంది. ఎందుకంటే మనం ఒక్కరోజు చేసినా కూడా మనం ఇంట్లో కూర్చోలేని గంటలు ధ్యానము అక్కడికి వెళ్ళి ఆ పిరమిడ్లో కూర్చుంటే, అది ఒక జంగల్ ఏరియాలో ఉంది కాబట్టి, ఒక అడవి ప్రాంతంలో, అంటే ఒక ప్రశాంతమైన ప్రాంతంలో ఉంది కాబట్టి అది ఇంకా ఎనర్జీ చాలా పెద్దది కాబట్టి అలాంటి స్టోన్స్తో తయారు చేయబడి ఉంది కాబట్టి దానికి ఎక్కువ శక్తి ఉంటుంది. అప్పుడు అట్లాంటి పిరమిడ్స్ని మనకు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని మనం చక్కగా ఉపయోగించుకోవాలి. అందుకనే ప్రతి గుహలు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వాటిని ఎక్కడన్నా గుహలు కానీ పిరమిడ్స్ కానీ అలాగే ఏమన్నా దేవాలయాలు, పాత కాలంలో ఉన్న దేవాలయాలలో చాలా వైబ్రేషన్ ఉంటుందండి. అంటే అవి ఏంటంటే స్టోన్స్తో కట్టినవి, ఒక బండతోని నిర్మించబడి పాత బండలతో కట్టిన, నల్లటి బండలతో కట్టిన ఆలయాలు కొన్ని ఉంటాయండి. అవి పాత పురాణం, ఖచ్చితంగా శ్రీచక్రాలు నిర్మించి ఉంటాయి. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే జైనత్ ఉంది, ఆంజీ ఉంది. తర్వాత మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ని మీరు గమనిస్తే ఇప్పుడు కట్టిన టెంపుల్స్కి అప్పుడు ఉన్న టెంపుల్స్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళ కాలం, వాళ్ళ తెలివితో, వాళ్ళ జ్ఞానంతో కట్టిన ఆలయాలు కాబట్టి అక్కడ శ్రీచక్రాలనే ముద్రలను నిర్మించి వాటిని వైబ్రేషన్ ఉండేలాగా, ఆలయంలో వైబ్రేషన్ ఉండేలాగా నిర్మించింది కాబట్టి ఆ ఆలయాలకి, ఆ పిరమిడ్కి అంత శక్తి ఉంటుంది. అందుకని పిరమిడ్ కింద ధ్యానం చేసిన, ఒక దేవాలయంలో ధ్యానం చేసిన సేమ్ ఎనర్జీ ఉంటుంది. కానీ
ఈ పిరమిడ్ అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, దేవాలయంలో ఎవరంటే వాళ్ళు వస్తారు, మీరు గమనించండి. వాళ్ళ యొక్క భావాలు ఎలా ఉంటాయి, అందరు పాజిటివ్ థింకింగ్తో రారు. అది ఒక పిరమిడ్ అనేది ఏంటంటే కేవలం ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే వెళ్తారు. ధ్యానం చేసే వాళ్ళు మాత్రమే వెళ్ళినప్పుడు పాజిటివ్ థింకింగ్ ఉంటుంది. అట్లా అక్కడ మనకి ఈ గుడిలో ఉన్న ఎనర్జీ కూడా చాలా ఉంటుంది. దాన్ని మనం తీసుకోవాలి. ఒక పిరమిడ్ ఒక గుడిని ఎంత నిర్మిస్తే ఆ గుడికి ఈ పిరమిడ్కి చాలా వ్యత్యాసం, ఎనర్జీ అనేది తెలుస్తుంది మనకి. ఎందుకంటే గుడికి చాలా మంది వస్తారు, వాళ్ళ భావాలను బట్టి అక్కడ ఎనర్జీస్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అందుకని పిరమిడ్ అనేది ఇప్పుడు మనకి చాలా ప్లేస్లలో ఉంటున్నాయి కాబట్టి ఆ పిరమిడ్ని ఉపయోగించుకోవాలి. లేదు అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు మనకి చిన్న పిరమిడ్స్ ఉంటాయి, తయారు చేసుకోవడం కానీ పెట్టుకోవడం కానీ. తయారు చేసినప్పుడు కోణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోణం వచ్చేలాగా చూసుకోవాలి. లేదంటే నేర్చుకొని చేసుకోవాలి, లేదంటే మనం కొనుక్కోవాలి. లేకుంటే మనం చక్కగా స్థలం ఉంటే మాత్రం ఆ యొక్క పిరమిడ్ని కట్టుకుంటే ఏమవుతుందంటే మనం భూమాత మనకి ఎంతో సహనంతో మనల్ని మోస్తుంది కాబట్టి ఈ భూమాత రుణాన్ని తీర్చుకున్నట్టయితే అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్క మాస్టరు పిరమిడ్ కట్టాలి అని చెప్పిండు. ఎందుకు కట్టాలి అంటే ఆ భూమాత మీద హింస ఎక్కువ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది, ఆమె శక్తిని కోల్పోతుంది. అంటే భూమి మీద ఇప్పుడు మీరే గమనించండి, ఒక తల్లి ఉంది ఇంట్లో, తల్లికి 2 బిడ్డలు కానీ 4 బిడ్డలు కానీ ఉన్నప్పుడు ఏమవుతుంది, 4 బిడ్డలలో 2 మంచిగా ఉండి 2 బాగాలేకుంటే వాళ్ళతోని వాదన పెట్టుకోలేక ఈ తల్లి ఒక ఎనర్జీ ఎలా డౌన్ అవుతుందో అలాగే ఈ భూమి మీద ఈ ఉన్న బిడ్డలందరూ, భూమాత బిడ్డలందరూ కూడా అహింసా మార్గంలో కాకుండా హింసా మార్గంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, భూమాత శక్తిని కోల్పోతుంది. ఈ భారాన్ని భరించలేక శక్తిని కోల్పోయినప్పుడు ఒక పిరమిడ్ ఎప్పుడైతే భూమి మీద మనం నిర్మించడం జరుగుతుందో, మన ద్వారా ఎప్పుడైతే పిరమిడ్ భూమి మీదకి వస్తుందో అప్పుడు మనం భూమాతకి ఎంతో మనం మంచి చేసినట్టు, మనం ఆమె యొక్క రుణాన్ని తీర్చుకున్నట్టు అని పితామహ పత్రిజీ చెప్పడం వల్ల మరి పిరమిడ్ సొసైటీలో ప్రతి పిరమిడ్ మాస్టరు ఎన్నో వేల మంది, లక్షల మంది పిరమిడ్స్ కట్టడం జరిగింది. ఎవరు అవకాశం ఉన్నా కూడా పిరమిడ్ కట్టుకోవాలి. ఆ పిరమిడ్ అందరికీ ఉపయోగపడేలాగా ప్రతి వాడలో ఉంది మనకి అందుబాటులో. మరి అన్నిటికంటే పెద్ద పిరమిడ్ మనకు గోపాలకృష్ణ మఠంలో ఉంది. అది ఉంది కానీ మనం యూజ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. మనమే దాన్ని యూజ్ చేసుకోవడం లేదు కాబట్టి ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, మనం ఇంత పిరమిడ్ గురించి తెలిసి ఏ రోగం ఉన్నా కూడా మనం మనస్ఫూర్తిగా అనుకొని చక్కగా కొన్ని రోజులు ఇట్లా 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు, 11 రోజులు ఏకదాటిగా ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యేటట్టుగా మనం ఆ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఈజీగా క్లియర్ అవుతుంది. ఒక సమస్య ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, అలా మనం చక్కగా పిరమిడ్ కింద కూర్చొని పాజిటివ్ ఎనర్జీని తీసుకొని వాటి యొక్క సమస్యల్ని మనం చక్కగా తొలగించుకోవచ్చు. అందుకనే పిరమిడ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉంచుకోవాలి. మనం ప్రతిరోజు గౌరమ్మ మనం పసుపుతో చేస్తాము కానీ కాసేపు ఎండిపోయేంత వరకు ఉంటుంది, అది రాలిపోతుంది. అందుకని పూజ అయ్యేంత వరకు గౌరమ్మ ఉంటుంది. పూజ అయిన తర్వాత ఎందుకు తీసేస్తారంటే అది ఆగదు, రాలిపోతుంది. అందుకనే ఇలాంటి మనం ఎట్లయితే మనం ఇంట్లో పెట్టుకుంటామో అది సేమ్ అదే ఎనర్జీని మనకి ఇస్తుంది. కాబట్టి మనం తప్పకుండా పిరమిడ్స్ని ఇళ్ళల్లో మనం చక్కగా నిర్మించుకుంటే బాగుంటుంది. ధ్యానం కుదరని వాళ్ళకి ధ్యానం కుదురుతుంది. అలా మనం చక్కగా తెలుసుకోవాల్సిన విషయం. వాస్తు దోషం గురించి చాలామంది భయపడుతూ ఉంటారు. మరి ప్రకృతిలో ఉన్న విషయం ఏంటంటే ఈ యొక్క పిరమిడ్ ఏదైతే ఉందో మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ వాస్తు దోషం అనేది తొలగిపోతుంది. కాబట్టి మనము తప్పకుండా ఈ యొక్క పిరమిడ్ని ఉపయోగించుకొని మరి ధ్యానం ఎక్కువ చేసుకొని మనం ఆరోగ్యంగా ఉంటూ అందరికీ ఉపయోగపడేలాగా మరి మనం కృషి చేయాలి అని ఈ పిరమిడ్ సొసైటీ నుంచి. పిరమిడ్స్ ఇంకా మనము ఎక్కడన్నా పెయిన్ ఉందనుకోండి, సపోజ్ మీకు కడుపు నొప్పి ఉందండి,
మీ కడుపు పైన మనం ఏం చేయాలా, ఒక కాపర్ పిరమిడ్ కానీ, చిన్న పిరమిడ్స్ ఉంటాయి, లేకపోతే పెద్ద పిరమిడ్స్, ఏదన్నా ఒక పిరమిడ్ మన కడుపు పైన పెయిన్ ఎక్కడుంది ఆ పెయిన్ పైన అలా పెట్టేసుకొని మనం మెడిటేషన్లో కూర్చొని ఒక్కసారి ప్రయోగం చేసి చూడండి, తెలుస్తుంది. అంటే ఫస్ట్ మనకు నమ్మకం ఉండాలి. దీనివల్ల మనకి పాజిటివ్ వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే మనకి నొప్పి అనేది తగ్గుతుంది. కాబట్టి ఒక్కసారి పెట్టుకొని చూసి ప్రయోగం చేసి చూస్తే మనకే అర్థమవుతుంది. కానీ కాపర్ అనేది చాలా ఎక్కువ పనిచేస్తుంది. మనకి మామూలుగా కట్టేది అనేది, ఇప్పుడు మనము స్టీల్ బిందెకి రాగి బిందెకి తేడా ఉంటుంది కదా, అలాగే మనకి నార్మల్ పిరమిడ్కి, మనకి పంచలోహాల పిరమిడ్కి, రాగి పిరమిడ్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం తీసుకునేటప్పుడు ఏ పిరమిడ్స్ ఎట్లా ప్రయోగం చేస్తే ఎట్లా ఉపయోగపడతాయి అనేది కూడా మనం చూసుకోవచ్చు. మనం ఇంట్లో కూడా పిరమిడ్స్ని తయారు చేసుకొని ఇంట్లో ఫస్ట్ ప్రయోగాలు చేయాలి. ఒక టమాటా బయట పెట్టాలి, ఒక టమాటా లోపల పెట్టుకొని కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు ఇది తయారు చేసిన పిరమిడ్ అనుకోండి, ఇలా పెట్టినప్పుడు టమాటా ఇలా పెట్టాలి, కానీ ఇలా మూసేయద్దు. ఇలా మూసేయకుండా ఇలా టమాటాని పెట్టి ఇలా గ్యాప్ ఉండాలి. ఇలా గ్యాప్ ఉంటే గాలి తగులుతుంది. అక్కడిక్కడ టమాటాని పెట్టి పిరమిడ్ ఇలా పెట్టాలి, మళ్ళీ ఒక టమాటా బయట పెట్టాలి. అప్పుడు తెలుస్తుంది. అది కొన్ని రోజుల తర్వాత మనకి ఒక 2-3 రోజులలో, ఒక 5-6 రోజులలో ఆ టమాటా వేరుగా మారిపోతుంది. పిరమిడ్ కింద ఉన్న టమాటా చేంజ్గా ఉంటుంది. అలాగే ఒక అరటి పండు తెచ్చి పెట్టి చూడండి, కొంచెం పిరమిడ్కి దూరంగా పెట్టాలి. పిరమిడ్ దగ్గర పెట్టినా ఆ పిరమిడ్ ఎనర్జీ దానికి వెళ్ళిపోతుంది. ఒక పిరమిడ్ మనకి 2x2 పిరమిడ్ అనేది ఇంత పెద్దగా ఉంటుంది. అలాంటి పిరమిడ్స్ మనకి ఇంట్లో ఉంటే మన ఇల్లుని కాకుండా పక్కింటిని కూడా వాటి వైబ్రేషన్లోకి తీసుకుంటుంది. కాబట్టి పిరమిడ్కి దూరంగా ఒక అరటి పండు బయట పెట్టి చూడండి, ఒక పిరమిడ్ కింద ఒక అరటి పండు పెట్టి చూడండి, మరి కలర్ చేంజెస్ అనేది చాలా తేడా గమనిస్తూ ఉంటాము. ప్రయోగాలు చేసిన తర్వాత మనకు అర్థమైతే అప్పుడు పిరమిడ్ యొక్క శక్తిని మనం ఉపయోగించుకొని, వాటి శక్తిని ఉపయోగించుకొని ఆరోగ్యంగా ఉంటూ నాడీ మండల శుద్ధి చేసుకొని ఆరోగ్యాన్ని పొందుతూ మనశ్శాంతిని పొందుతూ మరి చక్కగా ధ్యానం కుదరని వాళ్ళందరూ కూడా ధ్యానం చేసుకుంటూ మరి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. పురాణం ఎన్నో చూసినాం యుగాలలో, అన్ని యుగాలలో ఇవే షేపులు ఉండేవి. మీరు ఒక్కసారి మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకొని గమనించుకోండి. కేవలం కలియుగంలో మాత్రం అవి ఏవి లేవు. కాబట్టి అన్ని డాబా ఇండ్లు ఉన్నాయి కాబట్టి వైబ్రేషన్ తక్కువ, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. మనకి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కాబట్టి అందరి భావాలు కూడా నెగిటివ్లో ఉన్నాయి. ఒక వ్యవసాయం చేసేవాళ్ళు సరిగా వ్యవసాయం చేయట్లేదని, ఒక జాబ్ చేసేవాడు సరిగా జాబ్ చేయట్లేదని, ఒక బిజినెస్ చేసేవాళ్ళు సరిగా బిజినెస్ చేయట్లేదని, ఇలా మనం ప్రతి ఒక్కరి మైండ్లో కూడా ఈ నెగిటివ్ ఎనర్జీసే, నెగిటివ్ భావాలే ఉన్నాయి. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా నెగిటివ్గా ఉంది. అందుకని మనం పాజిటివ్ వైబ్రేషన్ కోసం మనం పరితపిస్తూ అది ఎలా వస్తుందో దాన్ని మనం తీసుకోవడానికి చక్కగా ప్రయత్నం చేయాలి. ఇదండి పిరమిడ్ యొక్క విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి పిరమిడ్స్ గురించి, కానీ మనకు అయిపోయింది. అబ్బా కాళ్ళు